ఆది కాండంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యేసు ప్రభువారు మనకి పాత నిబంధనలో ఉన్న ఛాయలన్నిటినీ మనము చూడటానికి మనము ప్రయత్నిద్దాం. గమనించండి, బైబిల్ గ్రంథము ఉన్న 66 పుస్తకాలు అంటే 70%, 39 పుస్తకాలు, మరి 70% పేజీలు అన్నీ కూడా మరి యేసు ప్రభువారి యొక్క ఛాయలే మనకు కనబడుతూ ఉంటాయి. ఛాయలు అనగా యేసు ప్రభువారు పాత నిబంధనకు నెరవేర్పుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. మరి యావత్తు ప్రపంచము ఎదురు చూస్తున్న నెరవేర్పుగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఏమండి, ప్రజలందరూ ప్రపంచమంతా కూడా మరి వెతుకుతున్న మరి నెమ్మది యేసు ప్రభువారే. యేసు ప్రభువారిలోనే మనకు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వేదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వారు తెలిసి తెలియక వారి సొంత జ్ఞానంతో ఏది రాసినప్పటికీ కూడా యేసు ప్రభువారికి నెరవేర్పే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 28వ అధ్యాయము 12వ వచనాన్ని మాత్రమే మనం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మీకు జ్ఞాపకం చేశాను ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు మనకి ఏ రీతిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథంలో కానివ్వండి, యేసు ప్రభువారు రెడెంప్టివ్ అనగా యేసు ప్రభువారు విడుదల, యేసు ప్రభువారు ఎక్కడైతే పాత నిబంధనలో వారు రక్షణ పొందారో, నోవాహు వాడ కానివ్వండి, ఇత్తడి సర్పము కానివ్వండి, తర్వాత ఎర్ర సముద్రం పాయలవడం కానివ్వండి, పాత నిబంధనల బలులు అన్నీ కానివ్వండి, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు నెరవేర్పుగానే మనము చూస్తూ ఉన్నాము. సో 28వ అధ్యాయము 12వ వచనంలో ఈ వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. అప్పుడు అతడు ఒక కల కనెను. యాకోబు ఒక కల వచ్చింది. యాకోబు ఎవరు? అబ్రహాము యొక్క మనవుడు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఈ యొక్క యాకోబుకి ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ వచ్చిందంటే, అప్పుడు అతడు ఒక కళ కనెను. ఏ కళ కన్నాడు? అందులో ఒక నిచ్చెన కనబడిందంట. కళలో ఒక నిచ్చెన కనబడింది. నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఆ భూమి మీద నిలబడి ఉందంట. ఆ భూమి మీద నిలబడి నిచ్చెన ఎక్కడుంది? దాని కోన ఆకాశమునంటేను. దాని కోన ఏమనంటింది? ఆకాశమునంటింది. భూమి మీద ఒక నిచ్చెన, దాని కోన ఆకాశమునంటింది. అంటే ఆకాశానికి వెళ్ళాలి అన్నా ఈ యొక్క నిచ్చెన మీద వెళ్ళాలి, భూమి మీదకి రావాలన్నా ఈ నిచ్చెనే. అంటే ఈ నిచ్చెన ఏంటంటే ఆకాశాన్ని భూమిని అనుసంధానం చేసిన నిచ్చెన ఈయన కనిపించింది. మరలా చూద్దాం, చూడండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కోన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ఆ దూతలు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఆ నిచ్చెన మీద దూతలు ఏం చేస్తారు? నిచ్చెన మీద అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను అని ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుడు యాకోబుతో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నీకు ఒక నిచ్చెన చూపించాను. ఈ నిచ్చెన ఏం చేస్తుందంటే, ఒక కోన ఆకాశానికి, ఇంకో కోన ఎక్కడ ఉంది? భూమికి ఈ నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన ఎవరు అని నూతన నిబంధనలో మనం వెతుకుదాం. ఈ నిచ్చెన ఎవరు అనేది నూతన నిబంధనలో మనం వెతుకుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో ఈ యొక్క నిచ్చెన గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో ఈ నిచ్చెన గురించి మనం చూడబోతున్నాం. దయచేసి గమనించండి. ఇదిగో ఇది చేస్తే మీరు మోక్షానికి వెళ్తారని చెప్పి ప్రపంచంలో చాలామంది మోక్షానికి మార్గాలు వేశారు. ఒక స్లాబు మనం ఎక్కాలి, నిచ్చెన మీద నుంచి ఒక స్లాబ్ ఎక్కాలి అంటే దానికి మెట్లు లేనప్పుడు మనం ఏం వేసుకుంటాం? నిచ్చెన వేసుకుంటాం. ఏమండి, మనము నిచ్చెన వేసుకుంటాం. ఇప్పుడు ఆ నిచ్చెన ఎలాగ ఉండాలి అంటే, ఈ స్లాబ్ని అంటుకునేటట్టుగా ఉండాలి. నిచ్చెన ఇక్కడ దాకా ఉండాలి. నిచ్చెన ఒకవేళ ఈ నిచ్చెన కనుక ఇక్కడ దాకా ఉందనుకోండి, మనం నిలబెట్టం ఈ స్లాబ్ మీద, అప్పుడు ఏమవుతుందంటే ఆ నిచ్చెన పడిపోతుంది. సో ఖచ్చితంగా ఈ నిచ్చెన ఎలాగ ఉండాలంటే స్లాబ్ని అంటుకునేలా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? కింద నుంచి పైకి పూర్తిగా మనము ఎక్కగలము. ఏమండి, పూర్తిగా మన పైకి ఎక్కగలము. ఒకవేళ నిచ్చెన
ఇక్కడతో ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది, నిచ్చెన పడిపోతుంది. సో యాకోబు కళలో ఎలాంటి నిచ్చెన కనబడిందంటే, ఒక కోన ఆకాశానికని ఇంకో కోన భూమి మీదకి, ఈ రెండిటిని అనుసంధానం చేసే నిచ్చెన అతను కనపడింది. ఏ రెండిటిని? ఆకాశాన్ని భూమిని అనుసంధానం చేసిన నిచ్చెన ఇక్కడ కనబడింది. చూడండి, మొదటి అధ్యాయం యోహాను సువార్త 81 పేజ్ నంబర్లో ఒక సీన్ జరుగుతుంది. ఇక్కడ ఏ సీన్ జరుగుతుంది అంటే, యేసు ప్రభు వారు ఫిలిప్తో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఫిలిప్తో మాట్లాడుతుండగా ఫిలిప్కి అర్థమైపోయింది యేసు ప్రభు మెస్సయ్య అని అర్థమైపోయింది. యేసు ప్రభు మాటలు విని ఫిలిప్కి అర్థమైపోయింది. ఫిలిప్కి అర్థమైపోగానే ఏం చేశాడంటే, ఉండబట్టలేక తన స్నేహితుడైన నతనీయేలుని పిలిచాడు. ఏమని పిలిచాడు అంటే, ఇదిగో నేను యూదుల రాజుని చూశాను, నజరేతు నుంచి అతను వచ్చాడు అని చెప్పగానే వెంటనే నతనీయేలు నమ్మల. ఏమన్నాడంటే, నజరేతు నుంచి వచ్చాడు ఆయన వాస్తవానికి యేసు ప్రభువు జన్మించిందేమో బెత్లెహేమో, నజరేతు నుంచి ఆయన వచ్చాడా అని వినగానే నమ్మలా. సరే నువ్వు చెప్పావు కదా, నేను వస్తానని చెప్పి వెంటనే రావడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే దూరం నుంచి యేసు ప్రభువు వారు నతనీయేలు చూసి అంటారు, నతనీయేలు, యూదుల్లోనే నీవు నీతిమంతుడవు అని చెప్పగానే, ఇదేంటిది నా గురించి అన్నీ ఇలా చెప్పేస్తున్నాడు అని చెప్పి నతనీయేలు వెంటనే షాక్ అయ్యి అంటాడు, నా గురించి నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అందరిలాంటి బోధకుడు కావు, నువ్వు ఖచ్చితంగా మెస్సయ్యవే అని చెప్పగానే అప్పుడు ప్రభు అంటారు, అసలు ఫిలిప్పు నిన్ను పిలవకు మునిపే నువ్వు అంజూరపు చెట్టు క్రింద నువ్వు కూర్చొని ఉన్నావు, అప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చొని ఉన్నావు, అప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. అదేంటి, నువ్వు ఎలా చూసావు? నువ్వేమో ఎక్కడున్నావు, నేను ఎక్కడో దూరంలో ఉన్నాను, ఫిలిప్ వచ్చినాడు పిలిచాడు, నన్ను ఎలా చూసావు అని చెప్పగానే అప్పుడు యేసుప్రభు వారు అంటారు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్న విషయాన్ని బట్టే నువ్వు ఎంత ఆశ్చర్యపడుతున్నావా? నువ్వు నేనే మెస్సయ్యను, దేవుని కుమారుడు అని నువ్వు చెబుతున్నావా? అంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నతనీయేలు అని చెప్పాడు. ఏంటి ఆ గొప్ప కార్యాలు అనగానే యేసుప్రభు ఒక మాటని జ్ఞాపకం చేశారు. చూడండి, 50వ వచనం, మొదటి అధ్యాయం 50వ వచనం. అందుకు యేసు, ఈ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. వాస్తవానికి మరి నతనీయేలు వాటికంటే గొప్ప కార్యాలు 3.5 సంవత్సరాల పరిచర్యలో చూసేశాడు. ఏమని చూసేశాడు? మరియు ఆయన మాట్లాడుతూ, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుడి దూతలు ఆకాశం తెరవబడుటయు నువ్వు చూస్తావు నతనీయేలు. వాస్తవానికి ఆకాశము ఎక్కడ తెరవబడింది? యాకోబు యొక్క కలలో తెరవబడింది. యాకోబు కలలో తెరవబడి ఏం జరిగింది? ఆకాశంలో నుంచి ఒక నిచ్చెన, ఒక కోనేమో ఆకాశానికిని ఇంకో కోనేమో భూమికిని అంటుకున్న ఈ యొక్క నిచ్చెనను అతను చూశాడు. అతను చూచి ప్రభు అంటున్నారు, మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో ఆ యొక్క నిచ్చెన నేనే అని ఆయన తన గురించి ప్రకటించుకుంటున్నారు. ఆ నిచ్చెన ఎవరు? ఆ నిచ్చెన నేనే అని చెబుతూ ఉన్నాడు ఆయన. వాస్తవానికి ప్రపంచానికి మరి మోక్షానికి తీసుకెళ్ళగిన నిచ్చెన యేసు ప్రభు ఒక్కడే. అందుకని ప్రభు చెప్తూ అన్నాడు, ఇదిగో నేనే జీవమును మార్గమును సత్యమును, నేనే సత్యమును జీవమును మార్గమును అని ఆయన ప్రకటించుకున్నాడు. చాలామంది ప్రకటించుకోవచ్చు, మోక్షానికి తీసుకెళ్ళేది నేనే అని చెప్పి చాలామంది ప్రకటించుకోవచ్చు. వాస్తవానికి అవాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రకటించుకోవడం వేరు, వాస్తవము వేరు. యేసుప్రభు అన్నారు, ఇదిగో నేనే ఆ యొక్క నిచ్చెన అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చూస్తాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఏమన్నారంటే ప్రభువారు, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే అని చెప్పాడు. ఏమని ఉందని అక్కడ? జీవాహారము నేనే అని ఆయన చెప్పాడు. యేసుప్రభు తన గురించి మాట్లాడు, జీవాహారము నేనే. ఇశ్రాయేలు దేశం యొక్క వృత్తాంతం కనుక మీకు తెలుసుంటే,
ఇశ్రాయేలులు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచారు. ఎన్ని సంవత్సరాలు నడిచారండి? 40 సంవత్సరాలు నడిచారు. ఈ 40 సంవత్సరాల్లో కూడా వారు తిన్న ఆహారం ఒకే ఒక ఆహారం. ఏంటది? మన్నాను తిన్నారు. గమనించండి, మనలో ఎవరైనా సరే ఒకే ఆహారాన్ని సంవత్సరం పాటు కనుక మనం తిన్నాం అనుకోండి, మన దేహానికి రావాల్సిన మినరల్స్, విటమిన్స్, ప్రోటీను ఇవి రాక మనిషి క్షీణించి చనిపోతాడు. మనం తినే ఆహారం ఎలాగుంటుందంటే అన్ని కూరగాయలు తింటాం, మనం మాంసాన్ని తింటాం, ఉట్టి వైట్ రైస్ని మాత్రమే మనం తినం. మన ఆహారం ఎలా ఉంటుందంటే బోల్డ్ పౌష్టిక ఆహారాలు కలిసి ఉంటాయి. ఒక్కోసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు అంటే, మీ బాడీలో ఈ విటమిన్ తక్కువ ఉందండి, మీ బాడీలో సి విటమిన్ తక్కువ ఉందండి, మీ బాడీలో ప్రోటీన్ తక్కువ ఉందండి, ఎక్కువ మందిలో డి విటమిన్ తక్కువ ఉంటుంది భారతదేశంలో. ఇలా అని తక్కువ ఉంటుందని చెప్పి మన బాడీలో ఉన్న తక్కువ ఉన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? మనం బీట్రూట్ తింటూ ఉంటాం, ఐరన్ రావాలి, కాల్షియం రావాలి బాడీలో, ఏది లోపించినా మరలా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. బాడీలో మనం తినాల్సిన ఆహారం పౌష్టికాహారం, అంటే ప్రతి ఆహారాన్ని తింటే తప్ప బాడీకి కావలసిన బలము శక్తి రాదు. కానీ ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఒకే ఆహారాన్ని వారు భుజించారు. అదేంటంటే మన్నాని తిన్నారు. సో దేవుడు మన్నాలో ప్రతి ఒక్క విటమిన్స్ని, ప్రతి ఒక్క న్యూట్రియంట్స్ని, ప్రతి ఒక్క విలువల్ని అన్నిటిని కూడా మన్నాలో పెట్టి ఆకాశం నుండి కిందకి ఇచ్చాడు. ఇక్కడ ప్రభు యోహాను సువార్తతో మాట్లాడుతూ అంటారు, నేనే జీవాహారాన్ని. నీ పితరులు 40 సంవత్సరాలు పరలోకం నుంచి వచ్చిన ఆ గొప్ప మన్నాన్ని తిని కూడా వారు చనిపోయారు. గొప్ప మన్నాన్ని తిని కూడా వారు చనిపోయారు. కానీ నేనిచ్చు జీవాహారాన్ని తింటే వాడు ఎన్నటికీ చనిపోడు. రాయబడిన మాట ఏంటంటే అది, నేనిచ్చు జీవాహారాన్ని తినివాడు ఎన్నటికీ చనిపోడు. 2 విషయాలు మనం గమనించాం. మొదటిది, పాత నిబంధనలో ఉన్న నిచ్చెన యేసుప్రభువారై ఉన్నారు. మన్నా, నిజమైన మన్నా యేసుప్రభువారై ఉన్నారు. 3వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. బైబిల్ ఎందుకు చదవాలి మనం? బైబిల్ మనం ఎందుకు చదవాలి అంటే పాపము చేయకుండా ఉండడానికి బైబిల్ మనం చదవాలి. అందుకని ఇక్కడ రాస్తూ అన్నాడు, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. బైబిల్ ఎందుకు చదవాలి మనం? ఇదిగో ఎంత గొప్ప కారణం ఇస్తున్నాను ఇక్కడ. ఏంటా కారణం? మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు. సో ఒకవేళ మీరు బైబిల్ చదవట్లేదు అనుకోండి, ఎక్కువ అవకాశాలు దేనికి ఉంటాయి అంటే పాపం చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. ప్రతి ఉదయం బైబిల్ ఎందుకు చదవాలా? పిల్లలు కానీ పెద్దలేమి ఎవరైనా సరే బైబిల్ ఎందుకు చదవాలి అంటే, ఇదిగో మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. సో అంచేత ఖచ్చితంగా మనందరం ఏం చేయాలి? బైబిల్ని చదవాలి. ఏమండి, వినటం కంటే చదవటం ఎక్కువ హ్యాబిట్గా పెట్టుకోవాలి, అలవాటుగా మనం పెట్టుకోవాలి. అంటున్నాడు, ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఏమండి, రక్షణ పొందిన వారిని రక్షించేది ఏంటో తెలుసా? యేసుప్రభువారు వచ్చారు, ప్రాణాన్ని పెట్టారు, 3వ రోజు తిరిగి లేచాడు, మరలా వస్తానని ప్రభు మనకి చెప్పారు. ఇప్పుడు ప్రభువారు పరలోక రాజ్యంలో చేస్తున్న పని ఏంటంటే మన కొరకు ఒక లాయర్ లాగా తండ్రి దగ్గర వ్యాజ్యమాడుతున్నాడని బైబిల్ రాయబడి ఉంది. రక్షణ పొందిన విశ్వాసి ఒకవేళ తప్పిదమ్ము కనుక చేస్తే బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో, సాతానుడు రాత్రింబగళ్ళు మన మీద నేరం మోపుతున్నాడు. ఇదిగో నువ్వు ఆ విశ్వాసిని రక్షించుకున్నావు కదా, చేసే పాపాలు చూడు. నువ్వు వ్యక్తిని రక్షించుకున్నావు కదా, ఆ చీకటి బ్రతుకు చూడు అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే రక్షణ పొందిన విశ్వాసుల మీద ఆ నేరం మోపుతూ ఉన్నాడు రాత్రింబగళ్ళు. యేసుప్రభువు కేవలం మన కొరకు చనిపోయి తిరిగి లేవటం మాత్రమే కాదు, ఆయన పరలోక రాజ్యంలో మనందరి కొరకు వ్యాజ్యమాడుతున్నాడు. ఏమని వ్యాజ్యమాడుతున్నాడంటే, తండ్రి వారు చేసిన పాపములకు అతిక్రమములకు కలవరి సిలువలో ఇదిగో నా గాయాలు, ఇదిగో గాయాలు చూపించి వారి కొరకు నేను వెలను చెల్లించేశాను గనుక
మరలా మీరు వారిని శిక్షించవద్దు, ఎందుకంటే వారి యొక్క గత, ప్రస్తుత, భవిష్యత్తు పాపములన్నిటికీ నేను వెలను చెల్లించాను నేను. అందుకని మీరు వారిని శిక్షించవద్దని చెప్పి తండ్రి దగ్గర మన కొరకు వ్యాజ్యం ఆడుతున్నాడు. బైబిల్ చెప్తుంది పాపములో వచ్చి జీతం మరణం అని చెబుతుంది. మన భారతదేశంలో చెప్పిన మాట ఏంటంటే ఎవని చెడ్డ కర్మలకు వాడే అనుభవించాలని బైబిల్ చెప్తూ ఉంది. వాస్తవానికి ఎవని చేసిన చెడ్డ కర్మలకు వాడినే వదిలేస్తే మనలో ఒక్కరు కూడా మోక్షానికి చేరుకునే అవకాశమే లేదు. అసలు మనమే చెప్తాం ఒక్కొక్కసారి, ఈ భూమి మీద సరైనవాడు ఎవడండి, ఈ భూమి మీద రైట్ ఉన్నవాడు ఎవరు కరెక్ట్గా ఉన్నాడు అని మనమే ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఎస్, నిజంగానే ఈ భూమి మీద రైట్ అయిన వారు ఎవరు లేరు. అందుకని రైట్ అయిన వ్యక్తి ఒక్కడే ఆ భూమి మీద ఛాలెంజ్ చేసిన యేసు ప్రభు వారు నాలో దోషం ఉందని మీలో ఎవరైనా సరే స్థాపించగలరని ఛాలెంజ్ చేసిన ప్రపంచంలో ఆయన ఒక్కడే గనుకనే ఆయన ఒక్కడనే మనం విశ్వసిస్తున్నాం. ఒక గుడ్డివాడికి గుడ్డోడికి దారి చూపించలేడు. కళ్ళు ఉన్న వ్యక్తులకు దారి చూపించగలరు. అందుకని యేసు ప్రభు వారు మనకేమయ్యారంటే మన న్యాయవాది, మన ఉత్తరవాది అని రాయబడి ఉంది. ఎక్కడ వాదిస్తాడంట? యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. తండ్రి వద్ద మనకి 3 విషయాలు మీ జ్ఞాపకం చేశారు. 4వ విషయం చూడండి, యేసు ప్రభు మనకి ఏమై ఉన్నారు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-3 మన విశ్వాసానికి కర్త అంట. తమ మందలను పొలంలో కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే సమాచారాన్ని గొర్రెల కాపరికి ఇచ్చాడు. గొర్రెల కాపర్లు అన్నారు, ప్రపంచంలో ఎంతో గొప్ప మంది ఉండగా, రాజులు, రాణులు, కైసర్ వీళ్ళందరూ ఉండగా ఈ సమాచారం మాకెందుకు ఇచ్చాడు? ప్రపంచంలో ఎంతోమంది గొప్ప ఉన్నారు కదా, రాజు పుట్టాడని మిగతా రాజులకో పరాయి రాజులకో సమాచారం ఇవ్వాలి, కానీ మాకు ఇచ్చాడంటే సమాచారం మేమే పాటి వారు ఈ సమాచారాన్ని మాకివ్వడానికి. వారు దేవుని స్తుతిస్తున్నారు. ఏమనంటే పనికిరాని వారి మమ్మల్ని, ఎన్నిక లేని వారినైనా మమ్మలను మాకు ఈ సమాచారాన్ని ఇచ్చాడు ఆ దేవదూత దేవుడు. అందును బట్టి మేము ధన్యులము. దేవుడు సృష్టిని ఎలాగైతే ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టిని చేశాడో, అందుకని మనం ఏమని పిలుస్తాం? సృష్టికర్త అని పిలుస్తాము. సృష్టికర్త అంటే ఏంటి? ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టిని చేశాడు, వారిని సృష్టికర్త అని పిలుస్తాము. అలాగని బైబిల్లో యేసు ప్రభువుని ఏం పిలుస్తుందంటే విశ్వాసమునకు కర్త అని పిలుస్తుంది. విశ్వాసమునకు కర్త అంటే ఎలాగైతే సృష్టిని ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టిని చేశాడో, మనము దేవుని చూడలేని చీకటి స్థితిలో ఉండగా ఆయనే వచ్చి యేసు ప్రభుని మనం నమ్ముకునేటట్టుగా మనల్ని చేశాడు. ఈ రోజున మనం బాప్టిజం తీసుకున్నాము అంటే, బలలో పాల్గొంటున్నాము అంటే వారు అది చేసుకుంటున్నారు. అన్యులు గుడుల్లో పూజల్లో వారు అది చేసుకుంటున్నారు, మనమేమో దీన్ని నమ్ముకున్నాం. కాదు, అందరం అసత్యంలో ఉన్నవారైన మనల్ని అందులో నుంచి తీసుకొచ్చి ఆయన సత్యాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. అంత వ్యత్యాసం ఉంది. వారు అది చేసుకుంటున్నారులే, మనం ఇది చేసుకుంటున్నాంలే అని వారు అనుకుంటున్నారు, కానీ విశ్వాసం అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఆ రక్షణ దేవుడే మనకు ఉచితంగా మనకు కల్పించి ఉచితంగా మనల్ని బ్రతికించుకున్నాడు. వారి భాగ్యం వేరు, మనది వేరే, పూర్తిగా వేరే మంది. వారు నచ్చిన మార్గంలో వెళ్ళారు, కానీ మనం దేవుడే మనల్ని ఎన్నుకుని రక్షించుకున్నాడు. అందుకని బైబిల్ చెప్తుంది ఆయన మన విశ్వాసానికి కర్త. దే కర్త అండి? సృష్టికర్త. ఎందులోంచి సృష్టిని చేశాడు? ఎందులోంచి సృష్టిని చేశాడండి? శూన్యంలోంచి. మరి విశ్వాసానికి కర్త ఎందులో నుంచి మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు? మనలోంచి కాదు, మరలా ఆయనలో నుంచే మనకి విశ్వాసాన్ని. బైబిల్లో వచనాలు ఉన్నాయి, ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు ఆయనే కొనసాగించిన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:6 వచనంలో ఈ వచనాన్ని మనం చదువుకుంటాం. ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనకు దయచేస్తాడో. ఇప్పటికి 4 చెప్పాను మీకు. యేసు ప్రభువు వారు మనకి ఎవరు? నిచ్చెన. రెండోది ఎవరు? జీవాహారం. మూడోది ఎవరు? మన ఉత్తరవాది. 4వది విశ్వాసానికి కర్త. 5వ విషయం కూడా మనం జ్ఞాపకం చేశాను. 1 పేతురు 2:4 1 పేతురు 2:4 మనం చదువుకుంటున్నాము. యేసు ప్రభు మనకి మూలరాయి అయి ఉన్నాడు. ఏ రాయి అండి?
మూలరాయి అయి ఉన్నాడు. మూలరాయి అంటే ఏంటి? మూలరాయి అంటే దయచేసి గమనించండి, పూర్వం గుడులు గోపురాలు ఎలా కట్టేవారు అంటే, ఫౌండేషన్ ఎలా వేసేవారు అంటే, గుళ్ళు గోపురాలు 20 అడుగుల రాయ పొడుగ్గా వెడల్పు అనుకోండి, ఇంకో 20 అడుగులు ఈ వెడల్పు, ఏమండి లావు లోతు అనుకోండి, ఇంకో 20 అడుగులు కిందకి, అంత పెద్ద రాయిని తీసుకొచ్చి దాన్ని నిలబెట్టి ఆ రాయి మీద మిగతా రాయాలన్నీ పేర్చుకుని వెళ్ళేవారు. గుడి యొక్క షేపు స్ట్రైట్గా ఉండాలి అంటే ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చుకుంటే వెళ్ళాలి. గుడి యొక్క షేపు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ మూలరాయి కనుక వంకరగా ఉంటే ఈ గుడి యొక్క షేప్ ఇలా రాకుండా ఎలా పోద్ది? ఏమండి, బాగుండదు అసలు కదా. ఈ మూలరాయి ఎలా ఉండాలి అంటే కరెక్ట్గా ఉంటే మూలరాయి గుడి యొక్క షేప్ కూడా, స్ట్రక్చర్ కూడా ఎలా స్ట్రైట్గా వస్తాయి. ఏమండి, యేసుప్రభువు వారు తన గురించి మాట్లాడుతూ నేను మూలరాయి అయి ఉన్నాను. ఏమై ఉన్నాను? చూడండి, నా వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే, ఎవరైతే ప్రభు మాకు వద్దంటారో వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయను. నిషేధించే వారికి ఏమవుద్దంటే రాయ, నిషేధించే వారికి మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డబండయు అవుతుందంట. ఎవరికి? వద్దన్న వారికి. రేపొద్దున్న మోక్షానికి వెళ్ళకపోవడానికి అడ్డురాయి అయిపోతాడంట. ఏ రాయి అవుతాడు? నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఎలా వెళ్తావు? నాలో విశ్వసించకపోతే ఎలాగెళ్తావు నువ్వు? సో యేసు ప్రభు వారు నమ్మువారికి ఏంటంట? నమ్మువారికేమో, విశ్వసించిన వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించారో అదే మూలకు తలరాయి అవుద్ది, మరియు అది అడ్డురాయి అడ్డబండ అవుద్దంట నమ్మని వారికి. కానీ విశ్వసించే వారికి మాత్రం అది అమూల్యమైన రాయి అవుద్దంట. విశ్వసించే వారికి ఏమవుద్ది? అమూల్యమైన రాయి అవుద్ది నమ్మేవారికి. నమ్మని వారికేమో అడ్డు అయిపోతుంది. మీకు ఒక వచనం నేను చదువుతాను చూడండి. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో ఇది ఉంది. ఇది సిమియోను వృత్తాంతాన్ని మనం చదువుతాం. సిమియోను వృత్తాంతాన్ని లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. 25వ వచనం చూడండి. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాడు. యేసుప్రభు ఇంకొక పేరు ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనితో పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతట ధర్మశాస్త్రం పద్ధతి చెప్పున యేసు ప్రభు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువుని యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు ఇట్లా నేను. సిమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, మెస్సైను చూడకుండా నువ్వు చనిపోవు, మెస్సైను చూచే నువ్వు చనిపోతావు. 40వ రోజున యేసు ప్రభుని దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు సిమియోను యేసు ప్రభుని చూచి అంటాడు, ఇప్పుడు నేను మెస్సైను చూసేసాను, ఇక మీదట నేను ప్రశాంతంగా చనిపోవచ్చు. నేను 29వ వచనం, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, ఎందుకంటే నేను మెస్సైని చూశాను గనుక. అన్యజనులకు నిన్ను బయలుపరచబడుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, సకల జనుల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసు ప్రభు వారి పేర్లు ఇక్కడ చూడండి. మనం ఇప్పటిదాకా నిచ్చిన మన్నా, ఆదరణకర్త, మొలరాయి, విశ్వాసానికి కర్త. 6వది ఇంకోటి ఏం చూసాం? ఉత్తరవాదిని చూసాము. 7వది యేసు ప్రభు వారి పేర్లు చూడండి. ఆయన వెలుగు, ఆయన మహిమ. ఏంటంటే ఆయన వెలుగును ఆయన మహిమను, 2 పేర్లు ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇంకో పేరు చూడండి, సకల జనుల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. యేసు ప్రభు వారి పేరేంటంట? ఆయన పేరే రక్షణ. ఏమండి, నేను కనులారా చూచితిని. యేసు ప్రభు వారితో కిటికీ ఏంటంటేనండి,
నేను కూడా ఒక దారి, నేను కూడా ఒకటే అని అనలేదు ఆయన. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను మాత్రమే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడూ రాలేడు. ఇప్పుడు యేసుప్రభు వారు నిజమైన చెప్తూ ఉండాలి. ఏమని? బాబు, మీరు ఎంతోమంది ఈ దేశంలో పూజిస్తున్నారు, ఈ ప్రపంచంలో పూజిస్తున్నారు, కానీ నేను తప్ప అసలు ఎవరు లేరు ఇక్కడ. ఈ దేశంలో పూజింపబడుతున్న వారు అలా అనలా. ఏమన్నారంటే, అందరిలో నేను ఒకడినే అన్నారు. అన్ని మార్గాలు ఒక చోటకి చేరుస్తాయి. మన దేశంలో ఏమంటున్నారంటే, మన దేవుళ్ళ దేవతలు అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి, అన్ని నదులు సముద్రంలో కలుస్తాయి. ఇంకోటి ఏమంటారు అంటే, చివరికి చేరేది ఒక చోటకి అని అంటారు. కానీ యేసుప్రభు అట్లా అనలా. యేసుప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, అసలు నేను తప్ప అసలు ఇంకో మార్గమే లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరు చెప్తుంది రైటు? యేసుప్రభు వారు చెప్తుంది రైటా? లేకపోతే మన దేశంలో అంటున్నారే ఏమని? ఏమండి, చివరికి అన్నీ చేరేది ఒక చోటకే. ఇప్పుడు ఇక్కడ పాయింట్లు ఏంటంటే మనం డిస్కషన్ చేయాల్సింది, ఇప్పుడు ఎవరు చెప్తుంది రైటు? యేసుప్రభు వారు చెప్తుంది రైటా, లేకపోతే అన్ని మార్గాలు ఒకటే అని చెప్పేది వీళ్ళ రైటా? వీళ్ళ రైట్ అయితే యేసుప్రభు వారు చెప్పేది అబద్ధమై ఉండాలి. ఏంటి ప్రభు వారు చెప్తుంది? నేను తప్ప ఇంకొక మార్గం ఏది కూడా లేదు అని ఎవరు చెప్తున్నారు? ప్రభు వారు చెప్తున్నారు. మిగతా మార్గాలన్నీ ఏం చెప్తున్నారు? మేము కూడా అవసరమైతే నిన్ను కూడా మేము కలిపేసుకుంటాం, నిన్ను కూడా మేము కలిపేసుకొని ఏం చేస్తాం? నువ్వు కూడా ఒకటే. ఇంకో గట్టిగా మాట్లాడితే నువ్వు కూడా మాకు అవతారం. అందుకని చూడండి, ఆటోల మీద ఎన్ని స్టిక్కర్లు ఉంటాయి? బోల్ స్టిక్కర్లు ఉంటాయి, దేవుడి దేవతల ఫోటో. షాపుల్లోకి వెళ్తే ఎన్ని స్టిక్కర్లు ఉంటాయి? బోల్ స్టిక్కర్లు ఉంటాయి. గట్టిగా మాట్లాడితే అందరూ ఏమంటారంటే, ఏమండి మనం అందరం ఒకటేలేండి అని అంటారు. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, అసలు నేను తప్ప ఇంకొక మార్గం ఏది కూడా లేదు. ఇప్పుడు ఎవరు నిజం చెప్తున్నట్టు? ఇక్కడ యేసుప్రభు వారు నిజమని చెప్పాలా, లేదంటే ఏలా నిజమని చెప్తా ఉండాలా? అయితే ఇప్పుడు వీళ్ళందరూ యేసుప్రభుని చూసి ఏమనాలంటే, నువ్వు అబద్ధం చెప్తున్నట్టని అనాలి. మన దేశంలో నమ్మని వారు ఏం చెప్పాలి? నువ్వైనా నువ్వు. అయితే యేసుప్రభు వారిని తీసుకొచ్చి ఏ విషయంలో నువ్వు అబద్ధం చెప్తున్నావు అదన్నా తేల్చాలి. ఏం తేల్చాలి నెక్స్ట్? ఏ విషయంలో నువ్వు అబద్ధము? ప్రభు ఒకటే అన్నాడు, నాలో దోషముందని మీలో ఎవరైనా సరే నిరూపించగలరా? వీళ్ళందరికీ దోషాలే. వీళ్ళందరి జీవితాలు కనుక మనం చదివితే సామాన్య మనుషులు కూడా అలా బ్రతకలేరు, అంత ఘోరంగా. ఎవరి మాట నమ్ముదాం? ఎవరు మనకి రోల్ మోడల్? ఈ దేశానికి ఎవరు రోల్ మోడల్? ఎవరిని మనం నమ్ముకుందాం? చెప్పండి. వీళ్ళిద్దరిని కానీ నిలబెడితే యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడిగా దైవ లక్షణాలు కలిగిన వ్యక్తిగా మనకే కనబడుతున్నాడు. ఏమండి, మరి క్రిస్మస్ సందర్భంలో అనేక చోట్ల ఇదే మనం చాటి చెప్తున్నాం, ఇదే విషయం మనం తెలియజేస్తున్నాం. ఏంటి అంటే, యేసుప్రభు ఒక్కడే లోక నిజ రక్షకుడు అనే మాటని మనం తెలియజేస్తాం. చూడండి, ఇప్పుడు యేసుప్రభు వారి గురించి మనం ఇంకోటి ఇక్కడ ఏం చదవబోతున్నాం, చివరి మాట ఈ చదివిని మనం ముగించుకుందాం. ఇప్పుడు చూడండి, 33వ వచనం, లోక సువార్త 2వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఎవరు చెప్తారు ఈ మాటలు? సిమియోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడ్డారంట. ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో సిమియోను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి? రక్షకుడి కొరకు, మెస్సయ్య కొరకు, యూదుల రాజు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనికి ప్రమాణం చేసిన మాట ఏంటంటే, ఇదిగో ఈ రక్షకుడిని నీవు చూచిన తర్వాత నువ్వు అయిపోయింది నీ వయసు అప్పటిదాకా. అంటారు కదా, బాబు మీ మనవను చూసి వెళ్ళిపోతాను నేను, నీ పెళ్లి చూసి నేను వెళ్ళిపోతాను నేను, చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదండి. అలాగే యేసు ప్రభు ఇక్కడ సిమియోను కూడా దాదాపుగా ఆ మాట అన్నాడు. ఏమని? నేను ప్రభుని చూసి నేను అప్పుడు దాకా నన్ను ఉంచు, వెళ్ళిపోతాను. ఆయన ఏమన్నాడు చూడండి, 33వ వచనం. యోసేపు ఆయన తల్లియు. ఏమండి, ఇక తండ్రి అని రాయలా, ఏమని రాశారు? దానికి కూడా కారణం ఉంది. అవునే, సరే అది మన సందర్భం కాదు కనుక, యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి.
సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును, పడడం అంటే నరకంలోకి వెళ్ళడానికి, నిత్య జీవంలోనికి వెళ్ళడానికి వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. దేనికి గుర్తుగా? దేనికి గుర్తుగా అండి? వివాదాస్పదానికి గుర్తుగా ఈయన. ప్రపంచంలో విశ్వాసానికి చంపబడ్డవారు ఒకరే ఒకరు క్రైస్తవులు, అంతే. ప్రపంచంలో తమ విశ్వాసానికి నమ్మినందుకు జైన్లు కానీ, బుద్ధులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, యూదులు కానీ, ఎవరైనా సరే, యూదులు మినహా ప్రపంచంలో తమ విశ్వాసం, ఇది నువ్వు నమ్మావు అందుకనే నేను మిమ్మల్ని చంపుతున్నా అని చంపబడుతున్న ఏకైక ఎవరు అంటే విశ్వాసలే, ప్రభు నమ్ముకున్నవారే ప్రపంచం మొత్తం మీద. ఈ నెరవేర్పు చూడండి. ప్రపంచంలో ఎప్పుడైనా ఎవరైనా బుద్ధుల్ని చంపినట్టుగా చూసారా మీరు? జైన్లు కానీ ఎక్కడన్నా విన్నారా మీరు? ఎవరి గురించి వింటారు? ఒకరి గురించి వింటారు మీరు, ఒకరి గురించే వింటారు. ఎవరి గురించి వింటారు మీరు? నోబడీ. బైబిల్ చెప్తుంది చూడండి, వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. సో మనం నమ్మింది మామూలు సత్యాన్ని కాదు, మనం నమ్మింది. ఏమండి? చివరిగా అంటాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అని మరియతో. ఏంటే ఖడ్గం? అమ్మ మరియా, నువ్వు చూస్తుండగానే యేసు ప్రభువు శిలువ మీద చనిపోతావు. ఏమన్నా ఏ తల్లికైనా ఏంటది? కుమారుడు అలా చనిపోవడం ఏ తల్లికైనా ఏంటది? ఖడ్గం లాంటిది. ఖడ్గం ఏం వెళ్తుందంట? హృదయంలోనికి దూసుకుని వెళ్ళిపోతుందంట. చూసారండి, యేసు ప్రభువు గురించి 7 పేర్లు మనం చూసాం ఈరోజు. మొదటిది నిచ్చెన, మన్నా, విశ్వాసానికి కర్త, మన ఉత్తరవాది, మన మూలరాయి, తర్వాత సృష్టికర్తలుగా మన విశ్వాసానికి కర్త, మనకి వెలుగు, మహిమ. 10వది మన రక్షణ. 11 కూడా యాడ్ చేసుకోవచ్చు, మన వివాదాస్పదమైన వాడిన. ఎవరండి? అందుకనే ప్రపంచంలో అన్నీ ఒప్పుకుంటారు. ఎవరిని ఒప్పుకోరో తెలుసా? యేసు ప్రభువుని పడగిప్పి కాటేసే పామును పూజిస్తే ఎవరు మాట్లాడలేదు, కానీ ప్రాణం పెట్టిన యేసు ప్రభుని ఆరాధిస్తూ ప్రకటిస్తుంటే వచ్చి చంపుతున్నారు. అర్థమైందండి మీకు? పడగిప్పి కాటేసే పాముని పూజిస్తుంటే ప్రాబ్లం లేదు, కానీ ఎవరిని పూజిస్తే ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ పెట్టకండి. ఏం పెట్టకండి? ఇక్కడ చెప్పకండి. ఏం చెప్పకండి? యేసు ప్రభు గురించి చెప్పకండి. మేము అర్జెంటుగా వెళ్ళి మమ్మల్ని బొස්සలు కొట్టి చంపే పాముని వెళ్ళి చెప్పకండి. ఎవరి గురించి చెప్పకండి. ఇంకోసారి కనుక ఈ ఇదిలోకి వచ్చారా, ఇంకోసారి కనుక ఈ నీ కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన ప్రభు గురించి చెప్పుదని ఒప్పుకోను. ఎవరి గురించి ఒప్పుకుంటానంటే, బొස්සలు కొట్టే పాముని పూజిస్తారంటే నేను ఒప్పుకుంటా, అదైతే నాకు ఓకే. కానీ ప్రాణం పెట్టి యేసు ప్రభు నిన్ను కూడా ప్రేమించాలని చెప్తే మాత్రం అబ్బే అస్సలు నాకు ఇష్టం ఉండదు నాకు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలకి ఇప్పుడు యేసు ప్రభు సువార్త ఎంత అవసరం అని. అది ప్రజల ఆ స్థితిలో ఉన్నారు. అంచేత ఆ గొప్ప ధన్యత ప్రభు మనకి దయచేశాడు. చాలామందికి లేదు ఈ ధన్యత. ఆ ధన్యత దేవుడు మనకే దయచేశాడు. అట్టి ప్రభుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం.